వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రపంచ వింతల్లో ఒకటైనటువంటి లీనింగ్ పీసా టవర్ అంటారు సారా, అంటే కాస్త స్ట్రైట్గా ఉండాల్సింది కాస్త వంగి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎంతో ఒక్కొక్క అంటే చాలా మైన్యూట్గా అది ఒరుగుతూ ఉంటుందిట. ఇంకో 100 ఏళ్ళకి ఏ టైంకి అది నిజంగా పూర్తిగా ఒరిగిపోతుంది అన్నటువంటిది చెప్తారు. సరే, అదొక ఇంజనీరింగ్ అద్భుతం, నిజంగానే ఇంజనీరింగ్ అద్భుతం అది. ఆ తర్వాత ఇంకొక ఇంజనీరింగ్ అద్భుతం గురించి ఇటీవల కాలంలో ముంబైలో చాలా గట్టిగా మాట్లాడుకున్నారు. మీరా భయాందర్ ఫ్లైఓవర్, 4 లేన్ రోడ్డు సడన్గా 2 లేన్ కింద మారిపోయింది. సడన్ నేరో. ఎందుకు అంటే సరే ఎంఆర్డీ వాళ్ళు చెప్పింది ఏంటంటే అదేమి ఇంజనీరింగ్ ఫ్లా కాదు, ఇంకోటి కాదు అని చెప్పి ఏదో ఇచ్చారు. మొత్తానికి డిజైన్ ఏదో మార్చాలి అని చెప్పని ఏదో చెప్పుకున్నారు. అసలు దాన్ని చూస్తూ ఎలా ఉందంటే మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది మోడీ హయాంలో జరిగినటువంటి ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇది అని చెప్పి, గుజరాత్లో కూడా ఇలాంటిది ఏదో ఉంది ఒకటి అని చెప్పి చెప్పారు. అక్కడ కూడా ఇలాగ ఫ్లైఓవర్ ఏదో కూలిపోయింది, దాని డిజైన్ కూడా ఇలాగే అని చెప్పని. మనకి హైదరాబాద్లో కూడా ఒక మంచి ఫ్లైఓవర్ ఉంది అలాగే, మాదాపూర్ దగ్గర, కొండాపూర్ దగ్గర. అదే అప్పట్లో ఫ్లైఓవర్ మించి ఒక కారు ఎగిరి దూకింది చూడండి, ఆ ఫ్లైఓవర్ అనమాట. సో దాని నుంచి అలాంటివి జరగకుండా తర్వాత ఏదో చర్యలు తీసుకున్నారు, స్లోగానే వెళ్ళాలని ఎక్కడికక్కడ కెమెరాలు పెట్టారు, ఇదంతా అయింది. అయినా సరే ఏదో జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ ఇలాగే ఉన్నాయా, మన దగ్గర కూడా అద్భుతం ఉండాలా వద్దా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటే మాత్రం ఎస్, యూ హ్యావ్ దట్ వండర్, ఇంజనీరింగ్ మార్వెల్. నా భూతో నా భవిష్యత్, సారీ కింద ఒత్తు తీసేయాలి, నా భూతో నా భవిష్యత్ అన్న లెక్క. పెనుగొండలో కట్టినటువంటి ఈ బ్రిడ్జిని ఒకసారి మీరు చూస్తే ఇది అసలైనటువంటిది అని చెప్పి అనుకోవచ్చు. ఒకసారి చూడండి. చూసారుగా, ఇది పెనుగొండలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మార్వెల్. అసలు ఎలా కట్టారు ఏంటి అనే దానికి ఏం చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. సరే, నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ చేసి ఇంకేముంది చంద్రబాబు హయాంలో ఇలా చేసేశారు అని చెప్పి చెప్పారు. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు ఏంటంటే బీజేపీతో జతకట్టినటువంటి పార్టీలు ఇగో ఫ్లైఓవర్లన్నీ కూడా ఇలాగే కడతాయి, ఆ అద్భుతం కూడా ఆంధ్రాకి పాకిపోయింది దరిద్రం అని చెప్పి హైదరాబాద్ ఇంటలెక్చువల్ ఫోరం వాళ్ళు ఎవరో దీని మీద వ్యాఖ్యానం చేశారు. సరే, అయిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటి వివరాలు చూస్తే ఓవరాల్గా ఇది ఎప్పుడు కట్టబడింది ఏంటి, ఇది బీజేపీతో జత కట్టారా అంటే ఏమో దానికి ఎలాగైనా చెప్పుకోవచ్చు భాష్యం అనేటువంటిది. మరి 2021లోనే కట్టబడినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఫ్లైఓవర్ 2021లో మార్చి 29న దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా మనకి గూగుల్ మ్యాప్స్లో దొరుకుతాయి. 2021లో మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరిది? మరి ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని మ్యాప్లో కూడా మీరు చూసినట్టయితే 90 degrees బ్రిడ్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది 90 degrees అనమాట. అంటే సడన్గా స్ట్రైట్గా వెళ్తున్న మీరు ఆల్ ద సడన్ అసలు కనీసం కరువు కూడా లేకుండా ఇమ్మీడియట్గా టక్ మంది తిరిగిపోవాలి. ఇంకేం లేదు, మీరు ఎలా అంటే సినిమాలో చూస్తాం కదండి, డ్రిఫ్టింగ్ చేస్తుంటారు కార్లు, ఆల్ ద సడన్ స్ట్రైట్గా వెళ్ళాల్సిన చోట చప్పని పక్కకు తిరుగుతారు సరా, అలాగా ఈ బ్రిడ్జ్ మీద కూడా వెళ్ళాలి. తప్పే ఉందా, అది మనకి F1 ట్రాక్లు ఎలాగో లేవు, ఇది F1 ట్రాక్ అనుకోవచ్చు కదా. చక్కగా మనకి స్టంట్లు చేయాలి అనేటువంటి దాంతో అలా చేశారు. కింద రైలు వెళ్తూ ఉంటే పైన కార్లు డ్రిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అంత హ్యాపీగా. ఇంకా మాట్లాడితే రైల్లో కింద వెళ్ళేటువంటి రైలు మీద కార్ ఏదైనా పెట్టాలి అంటే డైరెక్ట్గా అక్కడ డ్రిఫ్ట్ కొడితే చాలు, బ్రిడ్జి మీద రైలు వెళ్తుంటే దాని మీద పార్క్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనేటువంటి విధంగా అద్భుతంగా అసలు ఆ బ్రిడ్జిని కట్టినటువంటి వాళ్ళకి ఇన్నాళ్ళు మరి దీన్ని వెలుగులోకి తీసుకురాని పాపాన్ని వెలుగులోకి తీసుకురాలేకపోయారో మరి ఎందుకో తెలియదు, ఆ పాపం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా అభినందించి తీరాలి. 2021లో జరిగింది, 26లో మాట్లాడుకుంటున్నాం దాని గురించి. అసలు ఎలా కట్టారో, డిజైన్ అప్రూవల్ చేసింది ఎవరో, దాని మీద మైండ్ బ్లోయింగ్, మామూలుగా కాదు. 90 degree బ్రిడ్జ్ పెనుగొండలో, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇప్పుడు. చంద్రబాబు కట్టేశాడు ఇది అని చెప్పని. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నారు దీనికి. ఏంటి, ఒక సైడ్ ఏమో స్టేట్ హైవేని కనెక్ట్ చేస్తుందిట, ఇంకొక సైడ్ ఏమో నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తుందిట. ఇలా ఉంది దీని మీద తెలివితేటలు. ఎలా చెప్పాలి? గూగుల్ మ్యాప్స్లో కూడా ఒకసారి చూద్దామండి సరదాగా. గూగుల్ మ్యాప్స్లో కూడా చూస్తే
మీరు ఏం చేయక్కర్లా, జస్ట్ గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి 90 డిగ్రీస్ బ్రిడ్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేస్తే మీకు అక్కడ ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అనేది మీకు కనిపిస్తుంది. పెనుగొండ ముదిగుబ్బ దొరిగల్లు రోడ్డు, అది కలుపుతూ శ్రీనగర్ కన్యాకుమారి హైవే, దానికి యువతల చూసుకుంటే మ్యాప్స్లో చాలా స్పష్టంగా అది ఎలాగా అసలు కట్టారు ఏంటి అనేటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటిది అనమాట. ఏ రోడ్డుని కలపడానికి, ఒకటి స్టేట్ హైవేని కలపడానికో దేనికో, ఇక్కడ చూస్తేనేమో రైల్వే ట్రాక్ తప్పితే కనీసం ఏ రోడ్డుకి అది దారి తీస్తుంది అనేది కూడా లేదు, మొత్తం అంతా బారన్ ల్యాండ్సే కనిపిస్తున్నాయి. మరి అక్కడ ఇంత అత్యద్భుతమైనటువంటి బ్రిడ్జిని ఎలా కట్టగలిగారు, దేనికి కట్టగలిగారు అనేది హ్యాట్స్ ఆఫ్. అక్యూట్ రోడ్డు టెంపరీ క్లోజ్డ్ అనేది అక్కడ ఇంకోటి ఏదో పెట్టారు. 90 డిగ్రీస్ బ్రిడ్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది దానికి చక్కగా నామకరణం ఇదంతా కూడా చెయ్యడం అనేది జరిగింది. ఏమనాలి? ఇది ఇంకొక ఇంజనీరింగ్ అద్భుతం, 2021లో కట్టబడినటువంటి అద్భుతం. కూటమి ప్రభుత్వం చూసుకోండి సార్, బ్రిడ్జ్ మీద సరదాగా వెళ్ళిరండి. ఎందుకంటే మనకి కేటీఆర్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇక్కడ కట్టారు దుర్గం చెరువు మీద, అయిన తర్వాత కడపలో ఇలాగే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని కట్టి పైన తాళ్ళు ఏడాడు చేశారు కదా, అలాంటి ఇంకొక ఇంజనీరింగ్ మారవల్లే ఇది అని అనుకోవచ్చు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.